శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో శని భగవానుడు వక్రగమనం పొందడం, ఆ చతుర్థ స్థానంపై చతుర్థ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితో వీక్షించడం, ఇవన్నీ ఈ ధనుసు రాశి వారికి చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ స్వాధీనం అయ్యే అవకాశం ఉంది. లేదా కొత్తగా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్థానచలనం లాంటిది జరిగే అవకాశం ఉన్నది. అంటే ఇంట్లోకి మారడం కానీ, వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, మొత్తం మీద ఇటువంటివన్నీ కూడా కొంతవరకు మీకు ఫేవర్గానే జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదేమైనా ప్రస్తుతం ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్న ప్లేస్ నుంచి విడిచిపెట్టవలసి ఉంటుంది. ఉన్న హోదా కూడా కొంతవరకు మారే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ సెప్టెంబరు 7వ తారీఖున బుధగ్రహం అంటే దశమాధిపతి దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో దానివలన కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ, లేదా వ్యక్తిగత వృత్తిలో ఉన్నవాళ్ళు వేరొక చోట మీ యొక్క బ్రాంచ్ లాంటిది పెట్టడం జరిగే అవకాశం ఉంది. అంటే రెండు రకాలుగా ఆదాయం రావడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే దశమ స్థానంలో బుధుడు మరి మీకు భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. బుధుడికి ఒక ప్రత్యేక హోదా లభిస్తూ ఉంటుంది. దాంతో మీకు బుధగ్రహ కారకత్వాలు అటు సప్తమ స్థానానికి సంబంధించిన ఫలితాలు పొందుతారు. అటు వివాహం, వ్యాపారం సంబంధించినవి, వృత్తిపరంగా హోదా పెరుగుతుండే, అది విద్యార్థులకి, విద్యాలయాలు నడుపుతున్న వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా, అలాగే వ్యక్తిగత వృత్తుల్లో చార్టెడ్ అకౌంటెంట్స్, ఆస్ట్రాలజర్స్, ఈ పౌరోహిత్యం చెప్పే వాళ్ళందరికీ కూడా అనుకూలత ఏర్పడుతుంది. దాంతోపాటుగా ప్రస్తుతం సెప్టెంబర్ 17 వరకు భాగ్యస్థానంలో స్వక్షేత్రగతుడైన రవి వల్ల కూడా కొంతవరకు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా ప్రయత్నం చేస్తారు. సెప్టెంబర్ 17 తర్వాత దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉంటాడు. అక్కడ బుధుడితో కలపడం వలన ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతుంది. అలాగే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. నిపుణ యోగం కూడా ఏర్పడుతుంది. అంటే కంప్లీట్గా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు, ప్రాధాన్యత ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆదాయం కూడా మీకు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్ 26 తర్వాత బుధుడు లాభస్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహంతో కలిసి ఉండడం వలన ఒక గొప్ప ధనయోగం, ఒక పండిత యోగం లాంటిది ఏర్పడుతుంది. అది ఉన్నత విద్య ఆశిస్తున్నటువంటి వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంది. మొత్తం మీద ఇది ఈ విధంగా ఉంటే శుక్రుడు ఆల్రెడీ మీకు ఈ సెప్టెంబర్ 2వ తారీఖున లాభస్థానంలో ప్రవేశించడం జరిగింది. ఇంచుమించుగా సుదీర్ఘ కాలం పాటు ఒక 120 రోజులు అటు ఇటుగా ఈ లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం మీ జీవితంలో అత్యంత ఇంపార్టెంట్గా ఒక స్త్రీ లాభం కలుగుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా మీ జీవితంలో కొత్త మార్పును తీసుకురావడం వల్ల కొంత స్నేహితులు కూడా కొత్త స్నేహితులు ఏర్పడడం జరుగుతుంది. అది కళారంగంలో ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ రంగంలో ఉన్న కానీ, మహా మేధావులు లాంటి వాళ్ళు మీకు పరిచయం అవుతుంటారు. దాంతో మీ యొక్క తెలివితేటలు కూడా గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్స్ పరంగా మీ యొక్క రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా శుక్రుడు అక్కడ 120 రోజుల పాటు సంచరిస్తాడు. అదే టైంలో వక్రగమనం పొందడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ ధనుసు రాశి వారికి శుక్రుడు 11వ స్థానంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలాభం కూడా కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఓవరాల్గా జాతకంలో గొప్ప టైం మీకు ఈ రాబోయే సెప్టెంబర్ 2 నుంచి ఇంచుమించుగా జనవరి 1 వరకు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇంకా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం కుజుడు మీకు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అటు రాశిని, ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు. బట్ ఏదైనా సప్తంలో కుజుడు కొంచెం టెన్షన్ పెడుతూ ఉంటాడు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఎడబాట్లు వస్తుంటాయి. ఇగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. అయితే మళ్ళా సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు కూడా అష్టమ స్థానంలో ప్రవేశించి అక్కడ గురువుతో కలుస్తాడు అనమాట. బట్ ఏదైనా మరి లగ్న పంచమాధిపతులు
అలాగే కేంద్ర కోణాధిపతులు అష్టమ స్థానంలో కలిసి ఉండడం ఒక విధమైన అదృష్ట యోగం లాంటిది. అంటే సడన్ గా కొన్ని శుభవార్తలు, అంటే భూమికి సంబంధించింది కానీ సంతానానికి సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నది. బట్ అలాగే ఆరోగ్యపరంగా ఒక విధంగా కొంత దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ఈ గ్రహాలు చాలా వరకు 9, 10, 11 స్థానాల మీద యాక్టివేట్ చేయడంతో అటు ధనయోగాలు రాజయోగాలు యాక్టివేట్ అయ్యి, బట్ ఏదైనా కొద్దిగా నిరాశ కలుగుతూ ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల. కాబట్టి కంప్లీట్గా ఈ రాశి వారు శనిగ్రహ అనుగ్రహం కోసం శనికి సంబంధించిన పరిహారం చేసుకుంటే మరి ఈ నెల నుంచి ఆటోమేటిక్గా మీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ, ఈ విధంగా అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ అమావాస్య రోజు కానీ పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు అంటే బత్తి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.